ఇలా యాడ్స్ కూడా బాగానే వస్తాయి. మరి ఆమె యూట్యూబ్లో కూడా కనబడుద్ది. చూడు ఎంత పెద్ద సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, ఎంత పెద్ద బోర్డు ఉంది, ఎంత పెద్ద బిల్డింగ్ ఉంది. లైసెన్స్ లేదట. అంటే ఈమె యూట్యూబ్లో కనబడుతుంది, కొంచెం ఫేమస్గా ఉంటుంది. మరి ఇంత జరిగిన అధికారులు ఏం చేస్తున్నారు అంటే నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు ఏమైనా అన్నామనుకో, ఓ ఇక మొత్తం తేళ్ళు బర్రెలు జర్లు బాగుతూ ఉంటాయి. ఏమనంటే మేము కాలికి ఏమనము, మాకేం అవసరం, మిమ్మల్ని అంటే మాకేమైనా అవసరమా? మీరు జీతాలు తీసుకునేది మా పైసలతోని, మేము అడగకపోతే ఇంకెవాడు అడుగుతాడు మిమ్మల్ని. ఇక్కడ ఇంకో విషయం తీసుకోవాలంటే, మంచిర్యాల జిల్లా లోపల తెలిసిన వ్యక్తి అపెండిక్స్ ఇట్లా ఇబ్బంది అని చెప్పి హాస్పిటల్ పోవడం జరిగింది. వాళ్ళ తండ్రి గారు తీసుకొని పోవడం జరిగింది. ఆపరేషన్ చేసినాడు ఒక డాక్టరు. నాకు అంటే ముందు చెప్తాను, విషయం చెప్తాను. అయితే పోవడం జరిగింది. వేరే హాస్పిటల్లో కూడా ఉన్నా కూడా 30,000 ఎంతో అన్నారు, మెడికల్ బిల్ సంథింగ్ ఏదో అన్నారు. నాకు ఫోన్ చేసినప్పుడు కట్టుకోమని చెప్పినాను. మంచిదే, ఆ డాక్టర్కు అనేక సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు మంచిదే అని చెప్పి పంపడం జరిగింది. పంపినాక ఆయనకు ఆపరేషన్ చేసినాడు. నిన్న కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ పోతూ ఉన్నాయి. ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆ డాక్టరు, మా దగ్గర సరైన సౌకర్యాలు లేవు, అయితే ఏంటంటే మీరు వేరే హాస్పిటల్ తీసుకుపోండి, 2 రోజులు వేరే హాస్పిటల్లో ఉంచండి, ఉంచిన తర్వాత మళ్ళీ మా హాస్పిటల్లో తీసుకురండి అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మీరు ఒక సర్జరీ చేసినారు, దాని సర్జరీ అంటారు కదా, ఒకసారి ఏదో ఒకటి సర్జరో ఆపరేషన్ ఏదైనా మీ ఇష్టం, మీ భాషలో ఏదైనా మంచిదే, అది చేసినారు. కనీసం వెంటిలేటర్ వ్యవస్థ మీ దగ్గర లేకపోతే, ఇప్పుడు ఏదో ఊపిరితిత్తులు లంచ్ వచ్చిందని ఏదో చెప్తా ఉన్నారు. అంటే ఇవన్నీ వ్యవస్థ లేకుండా మీరు ఎట్లా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా మీరు హాస్పిటల్ నడుపుతూ ఉన్నారు, అధికారుల పర్యవేక్షణ ఎందుకు లోపించిందని మేము ఈ వేదిక ద్వారా నుంచి అడుగుతూ ఉన్నాం. అంటే ఈ హాస్పిటల్లో సర్జరీ చేసినప్పుడు ఈ హాస్పిటల్ ఏంది, ఇంకో హాస్పిటల్ ఏమున్నది అక్కడ, మళ్ళీ అక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ అక్కడ మంచిగా వెళ్తారు, మళ్ళీ ఈ హాస్పిటల్కి వచ్చింది. అంటే ఈ సిండికేట్ దందా నడుస్తూ ఉందా? అంటే గోళీలు ఒక ద్వారా చోట, ఇంజక్షన్లు ఒక చోట, ఈ డాక్టర్ ఒక చోట, వాట్సాప్ డాక్టర్ నడుస్తూ ఉందా? ఏం నడుస్తూ ఉంది మంచిర్యాల జిల్లా లోపల అనేది మా వేదిక ద్వారా అడుగుతూ ఉన్నాం. మేము ఇప్పుడు ఆ డాక్టరు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, మంచి అనుభవజ్ఞుడు అని చెప్పి తెలిసిన వాళ్ళే సరే మంచోడే కానివ్వండి అని చెప్పి కనీసం ₹1 కూడా తగ్గించమని గట్ట ఎవరి ద్వారా మేము అడిగినామా? ఎంత అంటే అంత డబ్బులు కట్టినాం కదా, మరి ఆ ప్రాణం విలువ మీదే కదా. ఇప్పుడు మీకు ప్రాణ విలువ మీకు లెక్క లేకపోవచ్చు, కానీ ఆ కుటుంబానికి తండ్రి విలువనే కదా, భయమే కదా. రాత్రి 12 గంటలకు మీ వాళ్ళు వచ్చి ఒక డాక్టర్ చెప్తాడట, మేము చెప్తాను ఇంకో హాస్పిటల్ తీసుకుపోవాలి, మేమైతే మాకు సంబంధం లేదు. ఎందుకు మీకు సంబంధం లేదు మిత్రమా?